నమస్కారం. వాస్తు రహస్యాలు సీరియల్లో ఎపిసోడ్ 7కి స్వాగతం. గత ఎపిసోడ్లో నైరుతి టాయిలెట్ వల్ల పితృదోషం ఎలా వస్తుందో చూశాం. ఈరోజు మనం మనిషికి మతి అంటే మైండ్ ఎంత ముఖ్యమో, ఇంటికి వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ అంత ముఖ్యం అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మీ ఇంట్లో ఎవరికైనా కారణం లేకుండా పిచ్చికోపం వస్తోందా, లేదా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నారా? కోర్టు కేసులు మెడకు చుట్టుకుని వదలడం లేదా? అయితే మీ ఇంటి వాయువ్య మూల తెగిపోయి అంటే కట్ ఉండవచ్చు, లేదా అక్కడ పెద్ద దోషముండవచ్చు. వాస్తుపురుషుడు మరియు దేవతా స్థానాలు ఎనాటమీ అండ్ డేటీస్. వాస్తుపురుష మండలంలో వాయువ్యం అనేది ఆయన ఎడమ భుజం మరియు ఊపిరితిత్తులను సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ దిశకు అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రమా మనసో జాతః. అంతేకాదు, విశ్వకర్మ ప్రకాష్ గ్రంథం ప్రకారం ఇక్కడ ఉండే 45 దేవతలలో ముఖ్యమైనవారు రోగ నిరోధక శక్తిని మరియు రుణాలను నియంత్రించే శక్తి. నాగ కోరికలను మరియు భావోద్వేగాలను నియంత్రించేవాడు. పాపయక్ష్మ తప్పు చేశామనే భావన మరియు వ్యసనాలను సూచించే దేవత. శోష శరీరం చిక్కిపోవడాన్ని లేదా డిప్రెషన్ను సూచించే శక్తి. ప్రధాన సమస్య వాయువ్యం కట్. ఇప్పుడు అసలు సమస్య చూద్దాం. అపార్ట్మెంట్లలో లేదా కొన్ని ఇళ్లలో డిజైన్ కోసం వాయువ్యం మూలను కట్ చేస్తారు. అంటే అక్కడ గది ఉండదు, ఖాళీ ఉంటుంది. దీనివల్ల పైన చెప్పిన రోగ, నాగ, పాపయక్ష్మ దేవతల స్థానాలు అదృశ్యమవుతాయి. ఫలితాలు: మానసిక రుగ్మతలు. ఇంటి యజమానికి లేదా స్త్రీలకు మానసిక స్థిమితం ఉండదు. చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. దీనిని వాయుతత్వ దోషం అంటారు. గాలిలో దీపం పెట్టినట్లు మనసు ఊగిపోతుంటుంది. కోర్టు కేసులు మరియు శత్రువులు. వాయువ్యం అనేది సపోర్ట్ ఇచ్చే దిశ. అది తెగిపోతే మీకు ఆపదలో ఎవరూ సాయం చెయ్యరు. వాయువ్యానికి పక్కనుండే పడమర భాగం దెబ్బతింటే అకారణంగా పోలీసు కేసులు, కోర్టు గొడవల్లో ఇరుక్కుంటారు. ఆరోగ్యం. శ్వాసకోశ వ్యాధులు. హెల్త్ ఇంపాక్ట్. ఆరోగ్యపరంగా వాయువ్యం గాలికి స్థానం. అది బ్లాక్ అయినా లేదా కట్ అయినా ఇంట్లో వానికి ఆస్థమా, ఊపిరితిత్తుల సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శోషా దేవతా స్థానం దెబ్బతింటే ఇంట్లో వారు డిప్రెషన్తో మంచం పడతారు. శరీరం ఎండిపోతుంది. ప్రవర్తన వ్యసనాలు. మీ ఇంట్లో ఎవరైనా డ్రగ్స్, మద్యం లేదా ఇతర వ్యసనాలకు బానిసయ్యారా? అయితే ఖచ్చితంగా మీ ఇంటి వాయువ్యంలో లేదా పడమర వాయువ్యం WNWలో దోషముండి ఉంటుంది. పాపయక్ష్మ దేవత నెగిటివ్ ఎనర్జీ పెరిగితే మనిషి తప్పుడు దారిలో వెళతాడు, తనను తాను నాశనం చేసుకుంటాడు. పరిష్కార మార్గాలు. దీనికి శాస్త్రీయ పరిష్కారాలు: అద్దం, మిర్రర్ రెమెడీ. వాయువ్యం కట్ అయి ఉంటే ఆ లోపలి గోడకు పెద్ద నిలువద్దం పెట్టడం ద్వారా ఆ దిశను వర్చువల్గా పెంచవచ్చు. అయితే ఇది నిపుణుల సలహాతో చెయ్యాలి. చంద్రయంత్రం. వాయువ్య మూలలో చంద్రయంత్రాన్ని లేదా స్వచ్ఛమైన వెండి ముక్కను లేదా ముత్యాలను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిరమిడ్స్. వాయువ్యంలో లోహపు పిరమిడ్లు స్థాపించడం ద్వారా ఆ దిశలోని శక్తిని బ్యాలెన్స్ చేయవచ్చు. నంది విగ్రహం. నైరుతి మరియు వాయువ్యం మధ్య సపోర్ట్ కోసం ఒక చిన్న ఇత్తడి నంది విగ్రహాన్ని పెట్టడం ద్వారా ప్రభుత్వపరమైన లేదా కోర్టు సమస్యలు తగ్గుతాయని కొన్ని వాస్తుశాఖలు చెబుతాయి. ముగింపు. వాయువ్యం అంటే కేవలం గాలి కాదు, అది మీ మనస్సు, మీ బలం. దాన్ని తెగ్గోసుకోకండి. వచ్చే ఎపిసోడ్లో ఉత్తరంలో చెత్త ఉంటే సంపాదన ఎందుకాగిపోతుంది, కుబేరులు ఎందుకు అలిగి వెళ్ళిపోతాడో చూద్దాం. నమస్కారం.